హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన టీవీ. ధర్మస్థల ఎంట్రన్స్లో అయితే ఈ భవనం అయితే కనిపిస్తుంది. ఇది భవనం కాదు, జస్ట్ ఒక ఆర్చ్ మాత్రమే. నెక్స్ట్ మీరు ఈ శివ విగ్రహాన్ని అయితే మెయిన్ టెంపుల్కి ముందుగా అయితే మీరు ఈ శివ విగ్రహాన్ని చూస్తారు. ఇది చాలా బాగుంటుంది ఈ విగ్రహము. ఇక దేవస్థానం నుంచి ఎదురుగా వెళ్ళినట్టయితే అక్కడ పార్క్ ఉంటుంది. ఆ పార్కును చూసుకున్న తర్వాత అలానే స్ట్రైట్‌గా వెళ్తే మీకు కారు ఎగ్జిబిషను మరియు గవర్నమెంట్ ఎగ్జిబిషన్ అయితే కనిపిస్తాయి. ఇది వచ్చేసి కారు ఎగ్జిబిషన్ దగ్గర ఉండే ఫోటో. ఇది గవర్నమెంట్ ఎగ్జిబిషన్ అండి. దీంట్లో శిల్పాలు గానీ అన్నీ చాలా బాగుంటాయి. నేను చెప్పిన కారు ఎగ్జిబిషన్ ఇదేనండి. దీంట్లో చాలా రకాల ఓల్డ్ మోడల్ కార్స్‌నైతే మనము చూడవచ్చు. ఈ గవర్నమెంట్ ఎగ్జిబిషన్‌లో మనకి ఫోటో కెమెరాస్‌ది అన్ని రకాల మోడల్స్ అయితే కనిపిస్తాయి. ప్లస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్చెస్ గూడా ఇక్కడ కనిపిస్తాయి. ఇది కూడా గవర్నమెంట్ మ్యూజియంలోదే. చాలా బాగుంటుంది మ్యూజియము. తప్పక వెళ్ళండి. నెక్స్ట్ గోమటేశ్వర విగ్రహము. ఇది కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా వెళ్ళండి. ఇక ధర్మస్థలకు వెళ్ళి శివుడి దర్శనం మాత్రమే చేసుకుంటారు. కానీ ఎవరికీ తెలియని శ్రీరామ మందిరము అక్కడ ఉందనేసి చాలామందికి తెలియదు. ఇదే శ్రీరామ మందిరము. చాలా బాగా కట్టారు. లోపల పాలరాతితో తయారు చేసిన విగ్రహాలు రాముడివి ఇవన్నీ ఉన్నాయి. కానీ మాకు కెమెరా అలో లేకపోవడం వల్ల పూర్తిగా వీడియో దేవాలయంలో తీయలేకపోయాము. ఇంకొక సైడ్ నుంచి ఈ టెంపుల్ని ఫోటో తీయడం జరిగింది. ఈ రామాలయం టెంపుల్ చాలా బాగుంటుంది. ధర్మస్థలకు వెళ్ళిన వారు ఈ టెంపుల్ని అయితే అస్సలు మిస్ అవ్వద్దు. చూడండి ఈ రామాలయం టెంపుల్ ఎంత బాగుందో. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.